చూస్తున్నారు రెండు చింత చెట్లు ఫ్రెండ్స్, శ్రీ వారాయి ఫార్మ్స్ దగ్గర. మంచిగా 2-3 రోజుల నుంచి, వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. చింత చిగురు అయితే ఫుల్గా ఉంది, తెంపుకున్న వాళ్ళకి తెంపుకున్నంత. ప్రతి చెట్టు కొత్త చిగుర్లతోటి పచ్చగా కలకలలాడుతుంది. చూస్తున్నారు కదా, చుట్టూ మనకి వింతే పక్షులు, ఎన్ని కోయిలలు కూస్తున్నాయి చూడండి. మన దగ్గర ఉన్న ఇంకుడు చెట్టు మీద అట్లాగా అక్కడ దూరంగా కూడా మనకి శబ్దాలకు, అట్లా వెనక వైపు నుంచి ముందు వైపు నుంచి వివిధ రకాల పక్షులు, కోయిలలు. అసలు ఎంత బాగుందంటే అసలు ఉదయం పూట ఇక్కడ వాతావరణం అయితే అసలు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు అక్కడ ఎర్రమట్టి పోయించిన ప్లేస్లో కనుక ఒక చిన్న కుటీరం లాంటిది, ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా కట్టుకున్నా కూడా ఇంత ప్రశాంత వాతావరణంలో చూడండి. అసలు ఎయిర్ మనకి గాలి ఎంత స్వచ్ఛంగా ఉందంటే ఇక్కడ మనకి ఎలాంటి పొల్యూషన్ లేదు. మనకు చుట్టుపక్కల మీకు కనుచూపు మేర ఎక్కడ మీకు ఇల్లులు కానీ, ఫ్యాక్టరీస్ కానీ, ఇక అసలు సౌండ్ పొల్యూషన్ అన్నది లేదు, ఎయిర్ పొల్యూషన్ అన్నది లేదు. వాతావరణం కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మనం అక్కడ కనుక ఫామ్ హౌస్ కడితే, మన వారాయి ఫార్మ్స్కి క్యాప్షన్ ఏంటిది అన్నట్టు, చుట్టూ పొలం మధ్యలో మనం. చూడండి చుట్టూ పొలాలు ఉంటాయి, మధ్యన చిన్న ఒక రూము. ఇలా ఉదయం పూట మన దంటకి పక్షులు ఉంటాయి అన్నమాట. లేదు, పక్షుల దంటకి మనం ఉంటాం ఇక్కడ. ఇవి చూడండి, తాడి చెట్ల మీద గోరింకలు సవ్వడి చేస్తున్నాయి. అసలు ఎన్ని రకాల పక్షులు, అసలు వాటి పేర్లు కూడా తెలియదండి మనకైతే. నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆ సౌండ్లు విని. ఇక్కడ దూరంగా ఇంకొక కోయిల కూస్తుంది. అసలు వింత శబ్దాలు, వింత పక్షులు.